సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఆ పరమాత్మ అంటున్నాం కదా, బ్రహ్మ అంటున్నాం కదా, ఎవరతను? సత్యం జ్ఞానం అనంతం. దాన్ని ఇప్పుడు మనకు అనుభవం చేస్తున్నాడు ఆయన. ఇక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏమండి, ఇప్పుడు దేహము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి, జడం అన్నీ తొలగించిన తర్వాత తాను తానే ప్రకాశిస్తున్నాడు కదా. మరి తాను ఏ స్వరూపమే ప్రకాశిస్తున్నాడంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ స్వరూపమే ప్రకాశిస్తున్నాడు. మరి దేహేంద్రియ మనోబుద్ధులను ఏమైపోతున్నాయండి? ఇవి లేవు, ఉన్నాయి అనుకుంటున్నాం మనం. ఇది నిజమే అయితే నిద్రలో కూడా ఈ దేహంతో వెళ్ళి మీరు అనుభవించాలి. నిద్ర దాకా అక్కర్లేదు, పడుకుని మంచం ఎక్కిన తర్వాత కళ కనడం మొదలు పెడితే ఈ శరీరం రాదు కళలోకి. మీరు ఎక్కడో ఉంటారు, ఏదో కళ, ఆ కళలో ఉండే శరీరం వేరు. మేలుకున్నప్పుడే ఈ శరీరం ఉంటుంది. చూడండి, 3 స్టేజెస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మనకు ప్రతిరోజు ఉన్నాయి. మెలకువ స్థితి ఇప్పుడు ఈ శరీరంతో వచ్చి కూర్చున్నారు ఇక్కడ. అదే ఈరోజు బాగా అన్నీ విని రాత్రి వెళ్ళి భోంచేసి పడుకున్నారనుకోండి, ఒక కళ వచ్చింది. అందులో ఏం తెలుసా అండి, మీకు ఒక లోపల ఒక ఆశ ఉండిపోయింది, ఈయన ఎంత బాగా చెప్తున్నారు అని. అది ఏమైపోయిందంటే ముదిరిపోయే ఆశ. మీరేంటంటే కళలో నన్ను కింద కూర్చోబెట్టుకుని మీరు పైన కూర్చొని చెప్తున్నారన్నమాట. నేను ఇలా వింటున్నాను, మీరు దంచుతూ పోతున్నారనమాట. మరి ఇది మేలుకున్నప్పుడు జరుగుతుందా ఇది? రండి ప్రయత్నం చేద్దాం. నేను నిజంగా ఎంజాయ్ చేస్తాను, మీరు ఏం మాట్లాడినా ఎంజాయ్ చేస్తాను. రండి ప్రయత్నం చేయండి. మేలుకున్నప్పుడు జరగదు, కలలో జరుగుతుంది. అంటే ఏంటి? ఈ శరీరం కలలో లేదు, ఈ ఆలోచన కలలో లేదు. మేలుకోగానే అయ్య బాబోయ్ మేము చెప్పడమా ఏమిటి? కొంతమంది ఉంటారు, మీకు చెప్పే అంతటి వాళ్ళం కాదు కానివ్వండి, ఇంక మొదలెడతారు, అరగంట చెప్తారు. తర్వాత మళ్ళీ ఆ మాట చెప్పి మీకు చెప్పే అంతటి వాళ్ళం అండి కానీ, అంటే ఈ హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా అంటే నేనేమన్నా అనుకోకూడదని వాళ్ళ భావన, అంతే. మనం కూడా చిత్తం మంచిదండి, చిత్తం మంచిది, చాలా మంచిది. మీరు ప్రయత్నం చేయండి. అంటే మెలకువలో ఈ శరీరం, ఈ ఆలోచన, ఈ వ్యవహారం కలలోకి వెళ్ళగానే ఈ శరీరం ఉండట్లేదు, ఈ ఆలోచన రివర్స్ అయిపోతుంది, ఈ అనుభవం ఉండట్లేదు. అంటే మేలుకున్నప్పుడు ఆ 12 గంటలో 14 గంటలో దీన్ని వాడుకుంటున్నాను, కలలోకి వెళ్ళిపోగానే దీన్ని అవతల పాడేసి నేను కొత్తది వేరే ఏదో ఇంకోటి ఉంది రెడీగా దాంట్లో వెళ్ళిపోతున్నాను. ఇంకా కళ కూడా పడిపోయి గాఢ నిద్ర, అదొక స్థితి ఉందిగా. కాబట్టి ఇక్కడ మనం కూడా ఆలోచిస్తే ఇవన్నీ లేవు అంటున్నాం. లేవని ఒక్క మాటతో అనేసేయడం కాదు, దాటిపోకూడదు. లేని దాన్ని గుర్తించగలిగితే ఇంకా లేకుండా అయిపోతుంది ఎప్పటికీ. లేదు అని నోటితో అనేసిపోయాం అనుకోండి, మళ్ళీ అది ఉంటూనే ఉంటుంది. అర్థమైందే? లేదనేసి నోటితో వెళ్ళిపోయాం అనుకోండి, అది ఉంటూనే ఉంటుంది. లేదు అనేది కనుక మనం వాస్తవాన్ని గుర్తించేస్తే ఇంకది మనకు హర్డిల్ కాదు, అది కదా. లేని తనాన్ని కనుక గుర్తించగలిగితే ఆ గుర్తింపు చెయ్యడమే గురువు యొక్క పని అండి. దేహం లేదు, మనసు లేదు, నాన్ సెన్స్, ఈ దేహం దాన్ని పట్టుకుని ఊగుతున్నావు, తీసి అవతల వారు, ఇదేంటిది, ఎలా తీసేస్తాం? దేహం లేదని అంటే ఇప్పుడు అడుగుతాడు, ఏమండి దేహం లేకపోతే ఇంటి నుంచి ఎలా వచ్చానండి నేను, మీరు ఎక్కడ కూర్చున్నారండి, మీకు ఇది ఏంటండి ఇది అంటాడు. అది ఈ శాస్త్రం చెప్పే మాట నా అనుభవము విరుద్ధంగా ఉంటుంది ఇప్పుడు. ఎందుకని? విచారణ చేయలేదు కాబట్టి, సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు కాబట్టి, ఇంకా అది నేను దాన్ని అనలైజ్ చేయలేదు కాబట్టి. విచారణ చేస్తే, వివేకంతో దాన్ని విచక్షణతో చేసి చూస్తే, శాస్త్రవాక్యము నా అనుభవము ఒక్కటైన రోజున నా స్థితి నాకు కలుగుతుంది. శాస్త్రవాక్యము వాక్యంగా ఉండిపోయింది, నా అనుభవము అనుభవంగా ఉండిపోయింది, మధ్య గ్యాప్ ఉందనుకోండి, నేను అలానే ఉంటాను, నాలో ఏ కదలిక ఉండదు.